సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని వాక్యము చాలా రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంది. ఏమంటుందనంటే, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఆయన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించబడతాయి. ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నీ జీవితంలో, నీ కుటుంబంలో కుమ్మరిస్తాను. ఇలా ఎన్నో వాగ్దానాల పరంపర, దేవుని మాట అనేక సార్లు, వందల సార్లు, వేల సార్లు మనం విని ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం అనుభవించి ఉన్నాం. అయితే ఈనాడు చాలా మందికి ఉన్న ఒక చిన్న సందేహం, ఒక చిన్న అపోహ, అదేమనంటే, ప్రభు నమ్ముకుంటే చాలు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, ఏవో ఫలములు వస్తాయి, ఏవేవో లాభాలు వస్తాయి, ఇంకేవో సంపాదించుకోవచ్చు, అనుకున్నవన్నీ జరిగిపోతాయి, కావలసినన్ని పొందుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆలోచనలతో, అపోహలతో నేటి క్రైస్తవ సమాజము ముందుకు కొనసాగుతుంది. ఇటువంటి తరుణములో ఈ మాట మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సొలొమోను మహారాజు ఎంతటి జ్ఞానవంతుడో మనందరికీ తెలుసు. అతడు మహాజ్ఞాని, సర్వజ్ఞాని, సర్వం ఎరిగినటువంటి వాడు. అతనికి మించిన జ్ఞానవంతుడు మరి ఒకరు లేరు అనేటువంటి విషయం విదితమే. అటువంటి ఒక సర్వజ్ఞాని తెలియజేస్తున్నాడు, ఊరికనే దీవెనలు వస్తాయా, ఊరికనే ఆశీర్వాదాలు వస్తాయా, నమ్ముకుంటే చాలా, చర్చికి వెళ్తే సరిపోద్దా, పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే సరిపోద్దా, ఊరికూరికినే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా, ఎలా బ్రతికినా పర్వాలేదా, ఎలా జీవించినా పర్వాలేదా, చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నా పర్వాలేదా, రెండు రకాల జీవితాన్ని జీవించినా పర్వాలేదా, నులివెచ్చని స్థితిలో బ్రతికినా పర్వాలేదా అంటే కాదు బిడ. ఎవరికి దీవెన, ఎవరికి ఆశీర్వాదములు మెండుగా కలుగుతాయంటే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నమ్మకమైన వాడికి. ఒక మాట చెప్పనా, నమ్మితే కృప పొందుతావు, నమ్మకంగా ఉంటే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అవును బిడ, నమ్మితే కృప పొందుతావు, నమ్మితే ప్రేమ పొందుతావు, కానీ నమ్మకంగా ఉంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈరోజు దేవుని కృప వలన, ఆయన ప్రేమ వలనే మనమందరము రక్షించబడ్డాం, మనమందరము ఈ విధంగా జీవించగలుగుతున్నాం. నేనంటాను, కృప చేత, ప్రేమ చేత బ్రతుకుతావు, జీవిస్తావు, నడిపించబడతావు. కానీ బహుగా దీవించబడాలంటే, మెండుగా ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, నువ్వు దేవుని పట్ల, వాక్యం పట్ల, పరిచర్య పట్ల ఎంత నమ్మకంగా ఉంటే అంతగా దీవించబడతావు అని వాక్యము సెలవిస్తుంది. చాలామంది కనపరుచుకోవడానికి చేస్తారు, చాలామంది గొప్ప కోసం చేస్తారు, చాలామంది పేరు పొందుకోవడానికి చేస్తారు. నేనంటాను, నువ్వు ఏ లాభం పొందకపోయినా, నిన్నెవ్వరూ గుర్తించకపోయినా, నువ్వు బహుగా ప్రయాసపడుతున్నా, ఒక్కటే మాట, నువ్వు దేవుని దృష్టికి నమ్మకంగా ఉండగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో
అబ్రహాము మొదలుకొని, మోషే మొదలుకొని ఎందరో భక్తులు, ఎందరో ప్రవక్తలు, ఎందరో రాజులు శ్రమ పొందినప్పటికీ, హింసించబడినప్పటికీ, గుర్తింపు రాకపోయినప్పటికీ, ప్రసిద్ధి చెందకపోయినప్పటికీ, గొప్ప పేరు ప్రఖ్యాతులు రాకపోయినప్పటికీ దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నారు, బహుగా దీవించబడ్డారు. దేవునికి స్తోత్ర. మనం కూడా అంతేనండి. గొప్ప పేరు పొందకపోవచ్చు, ప్రపంచంలో గుర్తింపు రాకపోవచ్చు, అనుకున్నంతగా పెద్దగా ఎదగకపోవచ్చు, లాభాలు రాకపోవచ్చు, కానీ దేవుని ఎదుట, పరిచర్యలో, సంఘములో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా అనేది ప్రభువు చూస్తాడు. ఆ నమ్మకమైన జీవితము నిన్ను, నీ కుటుంబాన్ని మెండుగా దీవిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎలా ఉంటుంది ఆ దీవెన? ఏ విధంగా ఉంటుంది ఆ దీవెన? ఎవరెవరి ద్వారా వస్తుంది ఆ దీవెన అనేది ఈ పూట పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 49వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడాయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతో క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీద ఉండును. దేవునికి స్తోత్ర. ప్రియదేవుని సంగమా, దీవెన నీ తల మీద ఉండాలంటే, దీవెన నీ జీవితంలో ఉండాలంటే, దీవెన నీ కుటుంబములో పొందాలంటే నువ్వు దేవుని ఎదుట నమ్మకముగా జీవించాలి. ఇది వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న మాట. అయితే ఈ దీవెనలు ఏ విధంగా మనం పొందుకోగలం? ఏ విధంగా మన కుటుంబంలో మనం పొందుకోగలం అని పరిశీలన చేస్తేనండి, చదవబడినటువంటి ఈ 25, 26 వచనాల్లో ఒక 4 విషయాలు కనబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి. అక్కడ అంటాడు, సర్వశక్తుని దీవెన. 2, పితరుల దీవెన. 3, తండ్రి దీవెన. 4, తల్లి దీవెన. నంబర్ 1, నీ పైన సర్వశక్తిమంతుడైన ప్రభు ఉండాలి. దేవునికి స్తోత్ర. సర్వశక్తుని దీవెనలు. ఈరోజు మనందరికీ ఎవరు అవసరమో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు అవసరం. ఆయన దీవెన అవసరం. ఆయన ఆశీర్వాదం అవసరం. ఆయన వలనే ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఆయన వలనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈరోజు చాలామంది అవసరాల కోసం ప్రభువు నమ్ముకుంటున్నారు. చాలామంది ఏవో పొందుకోవడానికి ప్రభువు నమ్ముకుంటున్నారు. ఇంకొంతమంది అతి తెలివి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి ప్రభువే లేడంటున్నారు, దేవుడే లేడంటున్నారు, సృష్టే దేవుడు అంటున్నారు. ఇలా చాలా రకాలుగా భూమి మీద మనకు కనబడుతూ ఉన్నారు. నీవు భూమి మీదకి వచ్చే సమయానికి నీకేమేమి కావాలో సమస్తము ఎరిగిన దేవుడు.
ఆదామును సృజించక ముందే సృష్టిని సృజించాడు. ఆదాముకు ఏమవసరమో తెలుసు. నిన్ను సృజించక ముందే నీకోసం అన్నీ సమకూర్చాడు. నీకేం కావాలో దేవునికి తెలుసు. ఈరోజు వాటికి మించి ఆలోచిస్తాం మనం. ఎవరో ఏదో కలిగి ఉన్నారని, ఎవరో ఏదో పొందుకుని ఉన్నారని, ఎవరో ఇంకొకలా బ్రతుకుతున్నారని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలనుకుంటాం మనం. కాదు బిడ్డా, నువ్వెలా ఉండాలో, నువ్వెలా జీవించాలో, నువ్వేం పొందుకోవాలో, నువ్వేం కలిగి ఉండాలో నా ప్రభు ముందే ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది పుట్టక ముందే ఆయన నీ కోసం సమస్తము ఎరిగిన దేవుడు. నీకు కావలసినవన్నీ సమకూర్చిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను అంటున్నాను ఇప్పుడు దేవుని సంగమా, సర్వశక్తుని దీవెన నీకు అవసరం. ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి. ఆయన నడిపింపు నీకు ఉండాలి. అందుకే ఏ కార్యం తలపెట్టినా ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఏ కార్యాన్ని ముగించినా ప్రభువుని స్తుతిస్తాం. అన్నింటికి ముందు ప్రభువునే పెడతాం. కారణం ఏంటో తెలుసా? ఆయన వలనే సమస్తమును జరిగించబడుతుంది గనుక. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియ దేవుని సంగమా, ఈ పూట నేను చెప్పే సువార్త, నువ్వు నమ్మకంగా ఉంటే మెండుగా దీవించబడతావు. అయితే ఆ దీవెన నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పొందాలంటే నీ పైన సర్వశక్తిమంతుడు నీకుండాలి. ఆయన దీవెన నీకు అవసరం. అది నీ తల మీద ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఒక ఉద్యోగంలోనైనా, ఏ రంగములో చూసినా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి పైగా ఇంకొక అధికారి ఉంటాడు, ఉండాలి. అలాగైతేనే సిస్టమ్ అనేది కరెక్ట్గా నడిపించబడుతుంది. ఇన్ ఎనీ సెక్టార్ అధికారి అనేవాడు అవసరం. అలాగే ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మీద బ్రతుకుచున్న మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు సర్వశక్తిమంతుడైన దేవుడు అవసరం. ఆయన దీవెన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పితరుల దీవెన. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేసింది హిజ్కియా. కార్యం చేసింది ఎవరు? దేవాది దేవుడు. కార్యం చేసేది ఎవరు? దేవాది దేవుడు. ఎవరి ప్రార్థన వలన దేవుడు కార్యం చేశాడు? షూరా? హిజ్కియా ప్రార్థన వలన దేవుడు కార్యం చేశాడా? సరే, మరి 34వ వచనంలో ఏమంటుంది? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవునికి స్తోత్ర. హిజ్కియా పట్టణం కోసం ప్రార్థన చేశాడు. పట్టణము క్షేమముగా ఉండులాగున ప్రార్థన చేశాడు. శత్రువు ఎవడును పట్టణములోనికి చొరబడకుండా ప్రార్థన చేశాడు. కాపాడమని ప్రార్థన చేశాడు. రక్షించమని ప్రార్థన చేశాడు. ఆయన సన్నిధికి వెళ్ళాడు, గోజాడాడు, మొర్రపెట్టాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు విడిచాడు, బ్రతిమలాడుకున్నాడు. కానీ ప్రభు అంటాడు, నా సేవకుడైన నీ పితరుడైన దావీదు నిమిత్తము నేను మిమ్మల్ని రక్షించాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలంటే, నువ్వు కాపాడబడాలంటే, నువ్వు దీవించబడాలంటే పితరుల అవసరం. అమ్మమ్మ తాతయ్యల ప్రార్థన, నాయనమ్మ తాతల ప్రార్థన అంతే అవసరం. వారి తల్లిదండ్రులు ఉన్నారే, ముత్తమామ ముత్తాత అంటాం కదా, వారి ప్రార్థన మనకు అవసరం.
వారి ప్రార్థనల వలన, వారి భక్తి వలన ఈరోజు మనము దీవించబడతాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా కోసం ప్రార్థించడానికి నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు. మరి పితరులైనటువంటి అమ్మమ్మ తాతయ్య ఉన్నారా? లేరే. నాయనమ్మ తాతయ్య ఉన్నారా? లేరే. కొంతమందికి ఇంకా ఉన్నారు. వారు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, వారు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమందికి ఉన్నారు కానీ ప్రార్థించేవారు కారు. ఎందుకంటే వారు ఇంకా ప్రభువుని నమ్మలేదు. దెన్ హౌ? మరి అలాంటప్పుడు ఎలా? పితరుల అవసరం కదా, పితరుల ప్రార్థన అవసరం కదా, పితరుల దీవెన అవసరం కదా. చింతించకుడి, దిగులు చెందకుడి, మీ పితరుల స్థానమును నా యేసు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీ పితరులు యేసే అని అంటాడు కదా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చేరలేడు. పితరుడు అవసరం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పితరుల అవసరం. నా నామమున ఏమడిగినా పొందుకుంటావు. పితరులు అవసరం బిడా. నీకు అమ్మమ్మ తాతలు ఉండొచ్చు, వారు ప్రార్థించకపోవచ్చు. కొంతమందికి అసలు ఎవరు లేకపోవచ్చు. వాళ్ళందరికీ పితరుడిగా యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును. మూడవదిగా చూస్తే తండ్రి దీవెన. యోసేపు ఎంత గొప్పవాడు కదా, ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు కదా. అతడి ప్రాంతం వేరే, అతడి ఊరు వేరే, అతడి భాష వేరే, అతని గోత్రం వేరే, అతని ఇంటి పేరు వేరే. అయినా ఇల్లు ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. గొప్పవాడు అయిపోయాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. నేనంటాను, ఇప్పుడు అతనికి ఎవరు అవసరం? నాకు అనిపిస్తా అసలు ఎవడ అవసరం లేదేమో. చూడండి అన్నమాట. ఆదికాండము 48వ అధ్యాయము 12-13 వాక్యాలు. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం. తండ్రి ఎదుట సాగిలపడ్డాడు. తండ్రిని చూడగానే నిలవబడ్డాడు. తండ్రిని గౌరవిస్తున్నాడు. తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నాడు. ఎవరండి అతడు? గొప్ప రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. అతని ఎదుట ఎవ్వరైనా నిలబడాల్సిందే. అవునా కదా? రాజుగారు నడిచొస్తున్నారంటే ఏం చేస్తారు? అందరూ లేచి నిలబడతారు. అలాంటి ఒక గొప్ప రాజు తన తండ్రి ముందు ఏం చేశాడు? సాగిలపడి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్ర. అంటే ఎందుకు తండ్రి అంత గౌరవిస్తున్నాడు, ఎందుకు తండ్రి అంత ప్రేమిస్తున్నాడు అంటే తండ్రి దీవెన అవసరం. ఈరోజు చాలామంది పిల్లలు అంటే తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమో, వారిచ్చిన చనువో, వారు చూపించే ఆప్యాయతో మన పిల్లలే కదా, మన ఇంటి వారే కదా అన్న ఆలోచన ద్వారానో తెలియదు. కానీ ఓ మాట్లాడితే చెప్పండి, మీ అమ్మగారు రాగానే లేచి నిలబడతారా? మీ నాన్న రాగానే లేచి నిలబడతావా? అందుకే స్కూల్లో టీచర్ రాగానే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్పిస్తారు. గురువును గౌరవించుట నేర్పిస్తారు. అదే కాలక్రమేణా మనకు అలవాటయ్యి ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తే మన పైన ఉన్న అధికారిని ఏం చేస్తాం? గౌరవిస్తాం. నువ్వు ఒక కుర్చీలో కూర్చున్నావు, కాలు మీద కాలు వేసుకున్నావు, ఈ లోపల నీ పై అధికారి వచ్చాడు, అలాగే కూర్చుంటావా? అదే తండ్రి వస్తే కూర్చునే ఉంటాం. అంటే పై అధికారిని గౌరవించొద్దని నేను అనట్లా, అంతే గౌరవం నీ తండ్రికి కూడా ఇమ్మని అడుగుతున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకవేళ కుమారుడివే కాబట్టి, ఒక ఇంటి వారే కాబట్టి కూర్చునుంటే పర్వాలా, కాలు మీద కాలు తీయాలి, తండ్రిని గౌరవించాలి. ఎంత నేను కన్న తండ్రి అయినా, నేను భుజాల మీద ఎత్తుకుని మోసిన వారైనా, నీ కోసం తమ్మును ఎంత తగ్గించుకున్నా, ఈరోజు నీ చదువును బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో నీకు కొంత విలువ వచ్చినా, వారి ముందు ఎప్పుడూ
నువ్వు తగ్గి ఉండాల్సిందే, వారిని నువ్వు గౌరవించాల్సిందే. ఎందుకనంటే వాక్యము సెలవిస్తుంది, నీకు తండ్రి దీవెన అవసరం. ఒకవేళ నీ తండ్రి ప్రార్థించేవాడు కాకపోతే, ఒకవేళ నీ తండ్రి మారు మనసు పొందిన వ్యక్తి కాకపోతే, ఒకవేళ నీ తండ్రి రక్షణ పొందిన వ్యక్తి కాకపోతే, ఒకవేళ నీ తండ్రి అసలు ప్రభువునే నమ్మినవాడు కాకపోతే, ఒకవేళ కొంతమందికి తండ్రే లేకపోతే అప్పుడు ఎలాగండి? అందుకే ఈరోజు నీకు ఒక తండ్రిగా ప్రభు సేవకుణ్ణి నీకు నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, ఆత్మీయ తండ్రిగా ప్రభు నీకు ఒక సేవకుణ్ణి ఇచ్చాడు. ఆ తండ్రి దీవెన నీకు అవసరం. ఆ సేవకుడు నిత్యం నీకోసం ప్రార్థన చేస్తాడు. అది నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి మెండైన దీవెనలను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. 4వదిగా తల్లి దీవెన. ఒక్క మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. బత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి, దేవునికి స్తోత్ర. ఎవరి సొలొమోను? మహాజ్ఞానవంతుడు. మీకు వచ్చింది తెలుసా? సొలొమోను కలవడానికి ఇతర దేశములో ఉన్నటువంటి గొప్ప గొప్పవారు లైన్లో క్యూలో నిలబడతారు. అంత గొప్పవాడు సొలొమోను మహారాజు. కానీ తల్లొస్తుంటే ఏం చేశాడు? సింహాసనం మీద నుండి లేచి ఆమె ఎదుట సాగిలపడి మరి ఒక సింహాసనమును వేయించి కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్ర. సంగమా, ఈరోజు నేను చెప్పే సువార్త, నీకు తల్లి దీవెన అవసరం. ప్రతి ఉదయమున నీ కోసం ప్రార్థించే తల్లి నీకు అవసరం. నీ క్షేమము కోసం, నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ దీవెనల కోసం, నీ కోసం ప్రార్థించే నీ తల్లి నీకు అవసరం. నీ కోసం అన్ని సమకూర్చే నీ తల్లి నీకు అవసరం. నీ కోసం అన్ని దాచి ఉంచే నీ తల్లి నీకు అవసరం. కనుక తల్లిని ఏం చేయాలి? మా తెలుసులే, చెప్పొచ్చావులే అనాలా? లేదు బిడా. తల్లిని ప్రేమించి తల్లిని గౌరవించే వారిగా మనం ఉండాలి. కొంతమందికి తండ్రి అంటే భయం ఉంటుంది, కానీ తల్లిని అస్సలు లెక్క చేయరు. కానీ వాక్యం అలా సెలవివ్వడంలా. ఒకవేళ తల్లి లేదా, ఉన్నా తల్లి మారు మనసు పొందలేదా, ఉన్నా తల్లి రక్షణ పొందలేదా, అయితే ఆ తల్లి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడో తెలుసా? సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీకు తల్లి సంఘం అవసరం. ఫోన్లో వచ్చేస్తున్నాయి కదండి వాక్యాలు, టీవీలో వచ్చేస్తున్నాయి కదండి వాక్యాలు, అక్కడక్కడ ఎప్పుడెప్పుడైనా పెద్ద పెద్ద మీటింగ్లో వింటే సరిపోద్ది కదండి వాక్యాలు. కాదు, నీకోసం ఉపవాసం ఉండి, నీకోసం కన్నీరు విడిచి, నీకోసం ప్రాధేయపడి, గోజాడి, మోకరించి నిత్యము ప్రార్థించే తల్లి సంఘము నీకు అవసరం. నీకు అవసరం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తుంది, కృపను, ప్రేమను నమ్ముకుంటే చాలు, పొందుకుంటావు. కానీ దీవెన పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే నమ్మకముగా ఉండాలి. ఆ నమ్మకత్వమే నీకు సర్వశక్తుని దీవెనను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్ర. అనగా దేవుని దీవెన, ఆ నమ్మకత్వమే పితరుల దీవెన నీకు అనుగ్రహిస్తుంది. అనగా యేసు దీవెన, ఆ నమ్మకత్వమే నీకు తండ్రి దీవెననిస్తుంది. అనగా సేవకుని దీవెన. ఆ నమ్మకత్వమే
తల్లి దీవెన నీ కుటుంబానికి ఇస్తుంది, అనగా సంఘ దీవెన. కాబట్టి సంఘములో, పరిచర్యలో, సేవకుల ఎదుట, క్రీస్తు ముంగట, దేవుని ఎదుట నమ్మకమైన భక్తి చేద్దాం, నమ్మకముగా జీవిద్దాం. ఆ నమ్మకత్వమే మెండుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో దీవెనలు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన మెండుగా మన జీవితాల్లో, కుటుంబాల్లో అనుగ్రహించబడునుగాక. ఆమెన్.